దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండ్రిని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేవుని బిడ్డలారా, ఇది ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం. వారు చాలా దూరం నుంచి ప్రయాణమై తూర్పు దేశం నుంచి వారు వచ్చిరి అని మనకు బైబిల్లో చెప్పబడినటువంటి మాట. వారు దేనికి వచ్చారు అంటే, దేనికి వచ్చారమ్మా? వారు దేనికి వచ్చారు? పూజించేదానికి వచ్చారు. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా గ్రంథం ఐజియా చాప్టర్ 60 వర్స్ 6. ఎవరైనా మీరు చదవండి. ఒంటెల సమూహం మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించెను. వారందరూ షేబా నుండి వచ్చెదరు. బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ఎంతో నుంచి వచ్చారు. మిద్యాను ఏయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించను. ఒంటెల సమూహం అంటే చాలామంది బయలుదేరినట్టున్నారు, కానీ అక్కడ ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. దేవుని బిడ్డలారా, వారు బంగారం తెచ్చారు, ధూప ద్రవ్యములు తీసుకొని వచ్చారు. యెహోవా స్తోత్రములను ప్రకటించారు. కాబట్టి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే, దేవుని పూజించేదానికి, యేసుక్రీస్తు ప్రభుల వారిని పూజించుటకు వచ్చారు. ఈరోజు క్రిస్మస్ అంటే క్రైస్తు మాస్ అని అర్థం. క్రైస్తు మాస్ అంటే క్రీస్తుకు పూజ అని అర్థం. ఈ క్రీస్తుకు పూజ నీ హృదయంలో జరగాలి, నీ సంఘంలో జరగాలి, నీ ఇంట్లో జరగాలి. అలా జరగలేదంటే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు, నిజమైన క్రైస్తవురాలు కాదు. క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే క్రీస్తుని పూజించడం, క్రీస్తుని ఆరాధించడం, దేవుని ఆరాధించడం, దేవుని కీర్తించడం, దేవుని పూజించడం. ఇవి దేవుడు మనకు నేర్పించినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు. ఈరోజు తూర్పు దేశము నుంచి వచ్చినటువంటి ఆ దూతలు, లేక ఆ ఒంటెల మీద వచ్చినటువంటి ఆ జ్ఞానులు, పరలోకము నుంచి వచ్చినటువంటి దేవదూతలు, పరలోకము నుంచి వచ్చినటువంటి దేవదూతలు. కానీ నీకు నాకు, దేవునికి ఇష్టలైన మనుషులకు సమాధానం, భూమి మీద సమాధానం. కాబట్టి వారు పూజించుటకు యేసుక్రీస్తుని వచ్చినటువంటి విధానం మనలో ఈరోజు ఉందా? నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని ఎలా పూజిస్తున్నావు? అసలు ఆ పూజ
పూజకు అర్హత మనం ఏం సంపాదించుకోవాలి? కొన్ని విషయాలు మీరు చెప్పండి. మనలో ఏముండాలి? దేవుని పూజించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత మరియమ్మకు ఉంది. తర్వాత ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టేదాన్ని, ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. ఆశ ఉండాలి, ఇంకా పరిశుద్ధత ఉండాలి, ఆశ ఉండాలి. ఇంకా అంటే దేవుని పూజించుటకు ముఖ్యమైన ఉద్దేశం మనలో ఉండాలి. అంటే అదే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే దేవుని ఎలా పూజించాలి. వారు బంగారు, వెండి లేక బంగారు సాంబ్రాణి బోలం తీసుకొచ్చారు. సాష్టాంగలు పడి దేవునికి నమస్కారం చేసి వారు వచ్చిన దారిన హేరోదు రాజు అయితే కుయుక్తిగా ఏం చెప్పాడు? నేను కూడా వచ్చి ఆయన అంటే దేవుణ్ణి, యేసుక్రీస్తుని పూజించేదానికి నేను కూడా ఇష్టపడుతున్నాను. అదే మనమైతే ఏం చేస్తాం? రాజు ఏదన్నా మనకు గిఫ్ట్ ఏదన్నా ఇస్తాడేమో, ఏమండి క్రిస్మస్ గిఫ్ట్ ఏదన్నా ఇస్తాడేమో, రాజు దగ్గర పోయి ఒక అర కేజీ బంగారం లేకపోతే కేజీ బంగారం తీసుకొని ఇంటికి పోదామని పోలావాళ్ళు. మధ్యలో ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? దేవదూత వచ్చి ఆ రాజు మాట వినబాకండి, మీరు వచ్చిన దారిన పక్కనకి వెళ్ళిపోండి, వేరొక దారిలో వెళ్ళిపోండి అంటే, దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. రాజు 2 ఏళ్ల పిల్లల్ని నిండినటువంటి బాలుర్లందరినీ చాలామందిని చంపించేశాడు. ఎందుకంటే ఆ జ్ఞానులు చేసినటువంటి పని, జ్ఞానులు దేవుని దూత ద్వారా హెచ్చరించబడి వారు వెళ్ళినటువంటి మార్గం వేరే మార్గంలో వెళ్ళిపోయారు. ఆ రాజుకి హేరోదు రాజుకి జవాబు చెప్పకుండా వెళ్ళారు. రాజు ఆగ్రహం తెచ్చుకున్నాడు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే, కొంతమంది పూజించుటకు దేనికి వస్తారంటే, ఏదో ఒక వారి యొక్క స్వలాభం, స్వచిత్తం, వారి యొక్క ఆశను నెరవేర్చుకున్నటకు, వారిలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఉద్దేశం లేక వారి సొంత ఆలోచన అది జరిగించుకున్నటకు కొన్నిసార్లు నేను కూడా పూజకి వస్తాను. మనం మందిరానికి ఎందుకు పోతున్నాము అంటే, మందిరంలో దేవుడు ఉన్నాడా లేకపోతే మందిరంలో ఉంటాడా? దేవుడు నీలో ఉంటాడా? చెప్పండి. దేవుడు మందిరంలో ఉంటాడా? నీలో ఉంటాడా? నీలో ఉంటాడు. యోహాను సువార్త 14:16-17 వచనాల్లో ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవక అని అక్కడ మనకు వ్రాయబడినటువంటి మాటలు కనబడతాయి. అయితే నేను ఈరోజు మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఈ క్రిస్మస్ దినమందు ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని నేను తెలియపరచాలనుకుంటున్నాను. దేవుని ఆరాధించేదానికి, దేవుని పూజించేదానికి నీకు కావలసినటువంటి అర్హత ఏంటి? ఈరోజు చాలామందికి ఈ విషయం కొంతవరకే అర్థమవుతుంది. నేను పోయి అక్కడికి వెళ్ళి ఏదో కానుకిచ్చి దేవుని పూజించి ప్రార్థన చేసి వచ్చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు. కానీ దేవుడు ఆత్మ కనుక ఎవరండి? ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇంకా కూడా చెప్పుకోవాలంటే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ శక్తితోనూ, ఎన్నున్నాయో దేవుడు ఎన్ని చెప్పాడో వాటన్నిటితో నువ్వు, అది సగం కాదు, పూర్ణ అంటే సంపూర్ణమైనటువంటి పరిస్థితి. నీవు సగం హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తే కుదరదు. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. అంటే ఈరోజు దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి పూజించుటకు నీకు కావలసినటువంటి అర్హత ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి ఏం చేయాలా? ప్రేమించాలి. అది నీ జీవితంలో జరిగితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. అది ఆత్మీయమైనటువంటి ఒక నీ జీవితంలో గొప్ప కార్యమును
దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ఆశను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ ఆశను నెరవేరుస్తాడు. మనము నీకున్నటువంటి ఆలోచనతో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదవండి. దేవుడిని ఒక ప్రశ్న వేశారు, యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశారు శాస్త్రులు, పరిసయ్యులు. చూడండి, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఎంత గొప్ప విషయం! నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అంటే దేన్నైనా నువ్వు ప్రేమించావంటే నువ్వు ఆరాధించలేవు. అమ్మా, అర్థమవుతుందా? అంటే నువ్వు ఎలాగ దేవుని ఆరాధిస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరీ తల్లి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, కన్యకలు చాలామంది ఉన్నారు. వారందరూ సమర్పించుకున్నారు. వారు చాలా గొప్పవారు ఉన్నారు, పవిత్రమైనటువంటి వారు ఉన్నారు. కానీ మరియమ్మకు రెండు ఆధ్యాత్మికమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఆమె శారీరకంగా కన్యక అయితే ఆత్మరీత్యా కూడా చాలా పవిత్రమైన వ్యక్తి. బాగా ఆలోచించండి. అంటే దేవదూత వచ్చి దయాప్రాప్తురాల అన్నది, దయకు ప్రాప్తురాలంట. అంటే శారీరకంగా చాలామంది ఆ రోజుల్లో వారు కన్యకలుగా ఉండి సమర్పించుకొని పరిశుద్ధంగా కూడా ఉన్నారు, శారీరకంగా పరిశుద్ధంగా కూడా ఉన్నారు. ఈ మరియమ్మ ఆ దూతతో చెప్తుంది, నువ్వు గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా అవుతావు అంటే ఈ మరియమ్మకి డౌట్ వచ్చి, తల్లి అయిన మరియమ్మ గారికి డౌట్ వచ్చి ఏం చెప్తుంది? నేను పురుషుని ఎరగను దాన్ని, ఇది ఎలాగా జరుగును అంటే అంత జాగ్రత్తగా దేవదూతతో మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పవిత్రురాలు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఆ నక్షత్రమును వారికి చూపించి పూజకు అర్హులుగా ఆ జ్ఞానులను తీసుకొచ్చి అక్కడ మరీ తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించారు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని అంటారు. హల్లెలూయా. వారు ఉన్న చోటికి, ఎవరున్న చోటికి? యేసు ప్రభు ఉన్న చోటికి, మరీ తల్లి ఉన్న చోటికి, యేసేపులు ఉన్న చోటికి ఆ దూత వచ్చి అక్కడ ఏమైందంట, మీదుగా ఉండి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తలైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఈరోజు నీ డబ్బు అవసరం లేదు దేవునికి, నీ బంగారం అవసరం లేదు, నీకున్నటువంటి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. కానీ నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నువ్వు ఎప్పుడైతే దేవుడిని నువ్వు ప్రేమిస్తావో అప్పుడే నీ జీవితంలో నిజమైన ఆరాధన ప్రారంభమవుతుంది. ఇది నిజం. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఇది నిజంగా ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నీవు దేవుని ప్రేమిస్తే తప్ప దేవుడు నీకు ఆ పూజకు అర్హురాలుగా నేను చేయలేడు. అంటే దేవుని యందు భయము భక్తి ఉండడం మంచిదే, ఆధ్యాత్మికమైనటువంటి భయం ఇంకా మంచిది.
అంటే శారీరకంగా మనల్ని మనం కాపాడుకోవడం మంచిదే, కానీ ఆత్మరీత్యా నీ జీవితము నిన్ను దేవుడు చూస్తున్నాడనే ఒక ఆలోచన కలిగి ఉండడం ఎప్పుడు అది ఇంకా మంచిది అన్నమాట. అది మరియమ్మలో ఉన్నటువంటి గొప్ప గుణం. అందుకే ఆమె గర్భములో దేవుడు జన్మించుటకు ఇష్టపడ్డాడు. ఆమె జీవితంలో దేవుడు ఎన్నుకున్నటువంటి మనిషిగా కనబడ్డాం, పూజకు అర్హురాలుగా. అంటే ఆ యేసుక్రీస్తుని ఆ జన్మ కలిగిన తర్వాత, యేసుక్రీస్తుని కనిన తర్వాత, ఆయన పుట్టిన తర్వాత ఆమె జీవితంలో ఎంతో ఘనత వచ్చేసింది. ఆమెకి యేసు ప్రభుని పూజిస్తున్నారు, ఈమెకి ఎంత ఘనత వచ్చిందంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె బొమ్మలు తయారు చేసి ఆమెను కూడా ఎంతో గౌరవించడం, ఆమెను ప్రేమించడం, ఆత్మీయ తల్లిగా ఆమె గురించి మాట్లాడుకోవడం. కారణం ఏంటి తెలుసా? ఆమె ఎంతో దేవుణ్ణి ఆహ్వానించింది, దేవుని దృష్టిలో ఆమె ఇష్టపడింది, ఆమె జీవితాన్ని ఒక ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తిగా కనబడింది దేవునికి స్తోత్రం. నువ్వు కృప పొందిన దానం.